హలో స్టూడెంట్స్, ఈ ఛానల్ నేమ్ వచ్చేసి మనకి క్లియర్ గా చూసుకోవచ్చు రవి జీకే. ఇందులో మనకి డైలీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తెలుగులో అయితే ఉంటాయి అనమాట. సో కన్ఫర్మ్ గా మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది ప్రమోషనల్ వీడియో అనుకోవద్దు, మీకు చాలా యూజ్ అయితే అవుతుంది స్టూడెంట్స్. సో కన్ఫర్మ్ గా మీరు చాలా వీడియోస్ అయితే చూశాను. కన్ఫర్మ్ గా మీకు డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారో అలాగే మనకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కంప్లీట్ గా అయితే ఈ ఛానల్ అయితే ఉంటాయి అనమాట. షార్ట్ వీడియోస్ రెగ్యులర్ గా ఉంటాయి, అలాగే లాంగ్ వీడియోస్ కూడా డైలీ అనేది వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. కన్ఫర్మ్ గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే దాని మీద క్లిక్ చేయగానే ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. రెగ్యులర్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. అది షార్ట్ వీడియో కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు. డెఫినెట్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ ఛానల్ కి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, డైరెక్ట్ గా ఒకసారి చెక్ చేయండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ సంబంధించి మనకి అఫీషియల్ టైం టేబుల్స్ అనేవి మనకి రిలీజ్ అయితే చేశారనమాట. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి వచ్చే నెక్స్ట్ మంత్ డిసెంబర్ మంత్ లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారనమాట. సో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ గురించి చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేశారనమాట. సో మనకి ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 3rd అంటే మనకి వచ్చే నెలలోనే ఎగ్జామ్స్ అనేవి 3rd నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. సో మీకు తెలిసిందే, మనకి ఫస్ట్ అనేది మేజర్ కోర్స్ పేపర్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ కోర్స్ పేపర్, అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్స్ పేపర్, అలాగే లాస్ట్ లో మైనర్ పేపర్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరికైతే ఈ పీడిఎఫ్స్ కావాలనుకుంటున్నారో మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను పోస్ట్ అయితే చేశాను అనమాట. డైరెక్ట్ అప్లోడ్ చేశాను. డైరెక్ట్ గా మీరు మీ పీడిఎఫ్స్ టైం టేబుల్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి టైం టేబుల్ అనేది ఒక థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ టైం టేబుల్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. సో చాలా టైం టేబుల్స్ అయితే వచ్చాయన్నమాట. 19 బ్యాచ్ అలాగే చాలా టైం టేబుల్స్ అని మనకి రిలీజ్ అయితే చేశారు. సో అన్ని కూడా ఈ వీడియోలో చెప్పలేను. సో మేజర్ గా మనకి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లో రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2023-24 బ్యాచ్, సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు మీ టైం టేబుల్ అనేది. మిగతా వారికి మీ టైం టేబుల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. మీరు డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో డైరెక్ట్ పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి, డైరెక్ట్ గా మీరు అవైనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్లియర్ గా చూసుకున్నట్లయితే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతున్నారో, సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి మేజర్ కోర్స్ పేపర్ అనమాట. సో ఫస్ట్ పేపర్ అయితే మీకు కండక్ట్ అయితే చేస్తారు, అంటే కోర్స్ 5 పేపర్ అనమాట. ఇది వచ్చేసి డిసెంబర్ 3rd అయితే జరుగుతుంది. 2 to 5 PM మనకి 70 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుంది అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు మీ సబ్జెక్ట్ అనేది, మీ పేపర్ నేమ్ అనేది క్లియర్ గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? ఇది ఫస్ట్ ఎగ్జామ్ అనేది కోర్స్ 5 పేపర్, అంటే మీకు మేజర్ 1 పేపర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేపర్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు, అంటే కోర్స్ 6 పేపర్ అనమాట. ఓకేనా? మేజర్ లో మనకి సెకండ్ పేపర్, అలాగే కోర్స్ 6 కి అయితే ఉంటుంది. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డేనే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. డిసెంబర్ 3rd మనకి ఫస్ట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనకి డైలీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి 1 డే గ్యాప్ కూడా లేదు, మీరు డైలీ ఎగ్జామ్స్ అనేవి మీరు రాస్తారనమాట. ఓకేనా? అంటే డిసెంబర్ 4th మనకి సెకండ్ ఎగ్జామ్ అయితే ఉంది. సో మేజర్ కోర్స్ పేపర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు డిసెంబర్ 5th. ఓకేనా? డిసెంబర్ 5th అయితే మీకు ఇంకో పేపర్ మేజర్ 3 పేపర్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకి కోర్స్ 7 పేపర్ అనమాట. సో క్లియర్ గా అయితే మీ టైం టేబుల్ అనేది క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఎగ్జామ్ కూడా మనకి 2 to 5 PM అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో డైలీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ డేనే మనకి డిసెంబర్ 6th అయితే ఫ్రైడే అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి మేజర్ లో లాస్ట్ పేపర్ అనమాట, అంటే 4th పేపర్ కోర్స్ 8 పేపర్ అనమాట. ఓకేనా? క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇది కూడా మనకి 2 to 5 PM 70 మార్క్స్ పేపర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్కిల్ కోర్స్ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డిసెంబర్ 7th అయితే స్కిల్ కోర్స్ పేపర్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో బిజినెస్ ఫోర్కాస్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఐసిటి అలాగే డేటా అనలిటిక్స్. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి డేటా అనాలిసిస్ అయితే ఇచ్చారు. సో క్లియర్ గా చూసుకోవచ్చు మీ కోర్స్ కి సంబంధించిన పేపర్ అనేది. ఓకేనా? ఇది వచ్చేసి మనకి 50 మార్క్స్ పేపర్ అనమాట. అందుకే మనకి 1.5 hour మనకి టైం అయితే ఇస్తారనమాట. క్లియర్ గా అయితే చూసుకోవచ్చు 2 to 3:30 PM. ఓకేనా? ఇది మనకి స్కిల్ కోర్స్ పేపర్ అనేది. అలాగే నెక్స్ట్ మనకి సండే వచ్చింది కాబట్టి 1 డే గ్యాప్ తో మండే ఎగ్జామ్ అనేది ఉందన్నమాట, అంటే డిసెంబర్ 9th. ఇది వచ్చేసి మనకి మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనమాట. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్, అలాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్, అలాగే హెల్త్ అండ్ హైజీన్, అలాగే బేసిక్ మ్యాథమెటిక్స్. సో క్లియర్ గా చూసుకోవచ్చు 50 మార్క్స్ పేపర్ కాబట్టి ఇది కూడా మనకి 1.5 hour టైం అయితే ఇస్తారనమాట, అంటే 2 to 3:30 PM. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి మైనర్ పేపర్ అనేది మెన్షన్ చేయలేదు. మైనర్ అనేది మనకి డిసెంబర్ 10th అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే
మల్టీడిసిప్లినరీ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి మైనర్ కోర్స్ పేపర్ కూడా కన్ఫామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అది కూడా మనకి 70 మార్క్స్ పేపర్ అనమాట. 2 to 5 PM అయితే ఉంటుంది. ఓకేనా అనమాట. సో కింద స్క్రోల్ చేసుకుంటే బి వొకేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో క్లియర్గా చూసుకోవచ్చు మీ టైం టేబుల్కి సంబంధించి. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ హానర్స్ మేజర్ ఎవరైతే ఉన్నారో బి వొకేషనల్ కోర్సు అగ్రికల్చర్ మాత్రమే. అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ టైం టేబుల్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్స్ ఎవరైతే ఉన్నారో బీఎస్సీ స్టూడెంట్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్స్ మీ టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మీకు ఓన్లీ 4 పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా మీ పేపర్స్ అనేవి టైం టేబుల్స్ క్లియర్గా చెక్ చేసుకుంటే డేట్ అండ్ టైం అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీ టైం టేబుల్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో వీరికి కూడా 4 పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బి వొకేషనల్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో మైనర్ పేపర్ అనమాట. మైనర్ సబ్జెక్ట్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీహెచ్ఎం ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. దాని తర్వాత సో సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ వారికి కూడా 2015 to 2019 అడ్మిటెడ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా మనకి అఫీషియల్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. ఇది ఓన్లీ సప్లై వారికి అనమాట. ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే రెగ్యులర్ వారికి, సెకండ్ సెమిస్టర్ వచ్చేసి మనకి సప్లిమెంటరీ వారికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4th సెమిస్టర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 2015 నుంచి 2019 అడ్మిటెడ్ బ్యాచ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే వీరికి కూడా అఫీషియల్గా టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ వారికి 2016 నుంచి 2019 వరకు అయితే టైం టేబుల్ అనేది ఇచ్చారనమాట. అలాగే బీకామ్ ఎవరైతే ఉన్నారో జనరల్ కానివ్వండి సిఏ కానివ్వండి 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా మనకి రిలీజ్ అయితే చేశారనమాట. సో క్లియర్గా మీరు మీ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డైరెక్ట్గా మీ టైం టేబుల్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే బీబీఏ 5th సెమిస్టర్ 2020-21 అడ్మిటెడ్ బ్యాచ్ అలాగే బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ సో ఇది వచ్చి 2021-22 బ్యాచ్ అయితే ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన టైం టేబుల్ కూడా రిలీజ్ అయితే చేశారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీబీఏ అలాగే బీబీఏ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఈ వీళ్ళకి కూడా మనకి 3rd సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయితే చేశారు. అలాగే బీహెచ్ఎంసిటీ 5th సెమిస్టర్ టైం టేబుల్ సప్లిమెంటరీ వారికి అలాగే 4th సెమిస్టర్ సప్లిమెంటరీ బీహెచ్ఎం వారికి సపరేట్ టైం టేబుల్ అనేది మనకి రిలీజ్ అయితే చేశారనమాట. 2nd సెమిస్టర్ 4th సెమిస్టర్ 5th సెమిస్టర్ ఓకేనా. వీరికి సపరేట్ టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. అలాగే బీసీఏ వారికి కూడా 4th సెమిస్టర్ సప్లిమెంటరీ సపరేట్గా అయితే టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారు. బీసీఏ స్టూడెంట్స్ ఎవరుతున్నారో 2nd సెమిస్టర్ 4th సెమిస్టర్ ఓకేనా. అలాగే బీకామ్ హానర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సో క్లియర్గా మీకు సంబంధించిన టైం టేబుల్ అనేది క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్. ఇలాగా మనకి ప్రతి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ 3rd సెమిస్టర్ సంబంధించి మనకి అఫీషియల్ మోడల్ పేపర్స్ అనేవి మనకి ఇంకా అప్డేట్ అయితే చేయలేదన్నమాట వెబ్సైట్లో. వన్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయగానే మన ఛానల్ వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్ అఫీషియల్గా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందన్నమాట. డైరెక్ట్ దాంట్లో జాయిన్ అవ్వండి. ఏకేఎన్కి సంబంధించిన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో డైరెక్ట్గా మీకు అప్డేట్స్ అనేవి అందులో తెలుస్తాయి అనమాట. ఓన్లీ ఏకేఎన్ స్టూడెంట్స్కి సంబంధించిన ఛానల్ అనమాట అది. ఏకేఎన్ స్టూడెంట్స్కి 3rd సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఇదే మంత్ నవంబర్ 26th మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ లోపే మనకి మోడల్ పేపర్స్ అనేవి అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా అవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. మోడల్ పేపర్స్ అనేవి 1st సెమిస్టర్ 3rd సెమిస్టర్ అనేది మనకి వెంటనే ముందుగానే అప్లోడ్ చేశారు. ఈసారి మనకి డిలే అవడం వల్ల ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వన్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో యూనివర్సిటీస్ వారు అప్లోడ్ చేయగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. సో ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో డెఫినెట్గా మన ఛానల్లో అలాగే డిగ్రీ ఛాంపియన్ ఛానల్లో సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ సో క్లియర్గా అయితే పెట్టాను అనమాట. ఆల్ సబ్జెక్ట్స్ అయితే పెట్టాను. కొన్ని సబ్జెక్ట్స్ అనేవి నేను అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మెటీరియల్స్ అనేవి కొన్ని అవైలబుల్గా లేవు అనమాట. సో అవి కూడా అవైలబుల్గా ఉంటే మాత్రం కన్ఫామ్గా నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేసేవాడిని. మోడల్ పేపర్ మాత్రం యూనివర్సిటీ వారు అప్డేట్ చేసిన వెంటనే మన ఛానల్ వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ బట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.